రాజు గారు నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు. అసలు రఘురామకృష్ణరాజు గారిని నేను సూటిగా ఒక మాట అడుగుదలుచుకున్నాను. అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏమి సంబంధం? ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? భీమవరం ఎమ్మెల్యే అడిగారా, లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా? మాకు భీమవరంలో స్థలం లేదు, మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు. అంటే డబ్బు ఉంటే రేపు ఎంఆర్ ఆఫీసు, ట్రెజరీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు P4 కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో పెడతారా? ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా? భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా? భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు పట్టుదలకి వెళ్తున్నారో పెద్దలు చెప్పాలి. దయచేసి భీమవరంలో స్థలాలు ఉన్నాయి. మార్కెట్ యార్డు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 20 ఎకరాలు ఉంది. అలా అనుకుంటే కనుక ఒకవేళ అక్కడ ఏదన్నా ఆటంకం వస్తే కనుక రైతుల నుంచి కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ ఆటంకం వస్తే కనుక గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినటువంటి 72 ఎకరాల్లో సుమారు 30-40 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది. దానిలో మార్కెట్ యార్డ్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క నిర్మాణం చేయొచ్చు.